అధ్యక్ష, ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యులు గత 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, డిప్యూటీ సీఎంగా అనేక పదవులు నిర్వర్తించి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారి పైన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఏం పీక్కుంటావో పీక్కో, నిన్ను కాల్చి పాడేస్తా, పండబెట్టి తొక్కదా అని ఒక సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అధ్యక్ష. ఇలా శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. ఇలా 4 కోట్ల ప్రజలు ఈ శాసనసభలో ఏం జరుగుతుంది, శాసనసభలో ఏం మాట్లాడుతుండ్రు, శాసనసభ ఏ విధంగా ఇలా ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పి ఇలా చూసే సందర్భం శాసనసభ. అట్లాంటి నిండు శాసనసభలో ఒక సీనియర్ లెజిస్లేటర్ దళిత నాయకుడిని అవమానించడం ఇలా నిజంగా ప్రజాస్వామ్యానికి దుర్దినం. తక్షణమే వారు చేసినటువంటి ఆ అసభ్యకరమైనటువంటి వీడియోల్ని మీరు పరిశీలించి, అతని మాటల్ని మీరు పరిశీలించి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల్ని అవమానించినటువంటి సంఘటనగా నేను భావిస్తూ మీద సెలవు తీసుకుంటాను అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి